సార్ చెప్పండి సార్, మోత్కుపల్లి నరసింహులు గారితో ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం? ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం సీనియర్ నాయకుడు మా మోత్కుపల్లి నరసింహులు అన్న. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 4 ఎస్సీ నియోజకవర్గాల నుంచి తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు ఒక్కటి కేటాయించకపోవడం అంటే పూర్తిగా మాదిగలు విస్మరించినట్టు అయింది కదా. కాంగ్రెస్ పార్టీ దృష్టిలో మాదిగలు ఎస్సీలు కానట్టుగా అయిపోయింది కదా. అసలు రిజర్వేషన్లు మాదిగలకు వర్తించవన్నట్టుగా నిర్ణయం జరిగింది కదా. కాబట్టి సగటు మాదిగగా ఎంఆర్పీఎస్ ఉద్యోగం నడితే మాకు ఆవేదన ఎంత ఉన్నదో కాంగ్రెస్ పార్టీలో ఉండబడి మాదిగలు కూడా అంతే ఆవేదన ఉన్నది. కొంతమంది వ్యక్తం చేస్తున్నారు, కొంతమంది వ్యక్తం చేయకుండా ఉండవచ్చు. ఆ వ్యక్తం చేస్తున్న వాళ్ళలో సీనియర్ నాయకుడిగా మా మాదిగ పెద్దగా నరసింహులే వ్యక్తం చేస్తున్నాడు. కాబట్టి నరసింహులు అన్న వ్యక్తం చేస్తున్న అభిప్రాయానికి అండగా మేము ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయన దీక్ష చేసినా, ధర్నా చేసినా, ఏ పిలుపునిచ్చినా మేము కట్టుబడి ఉండి ఆయనకు అండగా నిలబడతాం. కానీ రీసెంట్ గా మీరు చాలా సార్లు కూడా చెప్తారు, అలాగే మోత్కుపల్లి గారు కూడా రీసెంట్ గా ధర్నా కూడా చేశారు, అంటే కొంచెం ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు? ఓకే, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఎస్సీలు అంటే మాలలేమో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఎస్సీలో మాదిగలు లేరేమో. కాబట్టి మాదిగలను పూర్తిగా విస్మరించిన మాలలు మనకుంటే చాలా అని అనుకుంటుందేమో. కాబట్టి రేపు రేవంత్ రెడ్డి గారు 14 సీట్లకు వెళ్తాం కదా, ఆయనకు 2 ఓట్లు అడిగే హక్కు ఉన్నది, మాలలు ఓట్లు అడిగే హక్కు ఉన్నది. ఎందుకంటే మాలలకు దోషిపెట్టిండు. జనరల్ సీట్లు మొత్తం రెడ్లకు దోషిపెట్టిండు, మనం చూసాం కదా. బీసీల ఓట్లు అడిగే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదు, మాదిగల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు. కాబట్టి మాదిగల ఓట్లు అడగకుండా, బీసీల ఓట్లు అడగకుండా 14 సీట్లు తెచ్చుకోమనండి. 14 కాదు 10 తెచ్చుకోమనండి. అడుగు. నేను రెడ్లకే ఇన్ని టికెట్లు ఇచ్చాను కాబట్టి రెడ్లు ఓట్లు వేయమని అడగాలి. ఆయన మాలలకే ఇన్ని టికెట్లు ఇచ్చాను, మాలలు నాకు ఓటేయమని అడగాలి. మాదిగల ఓటు అడగద్దు, అడగలేడు. బీసీల ఓటు అడగద్దు, అడగలేడు. బీసీల మద్దతు లేకుండా, మాదిగల మద్దతు లేకుండా ఆయన 14 సీట్లు ఎట్లా వెళ్తాడో చూస్తాం. కానీ ఇటు సంపత్ గౌడ్ చూడొచ్చు, లేదా నాయక్ గారితో రీసెంట్ గా ప్రెస్ మీట్ కూడా రేవంత్ రెడ్డి పెట్టారు. సో ఇప్పుడు కాదు, మేము నెక్స్ట్ ఉన్న కార్పొరేషన్ లో అలాంటి టైంలో మాదిగలకు చాలా న్యాయం చేస్తామని చెప్పి. అరే, నీ కార్పొరేషన్ పదవులు వేదాల్సి ఉంటే మీరు రెడ్లకు ఇచ్చుకో, మాలలకు ఇచ్చుకో, మాదిగలకు బీసీలకు ఎందుకు ఇప్పుడు? ఓకే, కార్పొరేషన్ పదవులకు మాత్రమే మాదిగలు బీసీలు అర్హులా? రెడ్లు మాత్రం పార్లమెంట్ లో కూర్చోవడానికి అర్హులా? మాలలు మాత్రం పార్లమెంట్ లో కూర్చోవడానికి అర్హులా? ఇది ఎక్కడ న్యాయం? నీ కార్పొరేషన్ పదవులు ఆశ చూపెట్టి మా పార్లమెంట్ లో మమ్మల్ని మాదిగలు వెళ్లకుండా అడ్డుకుంటావా? బీసీలు వెళ్లకుండా అడ్డుకుంటావా? కార్పొరేషన్ పదవులే పెద్ద అనుకుంటే మీ రెడ్లను నువ్వు ఇచ్చిన మాలలకి అవి రాదు, మరి వాళ్ళకేసే పెద్ద బిడ్డ. మాకు చట్టసభలు మాకు ఉండాల్సిందే. గవి చూపించి ఇవి వద్దంటారేంది? మాకు చట్టసభలు మాకు ముఖ్యం, మా ప్రాతినిధ్యం. సో మీరేమో బీజేపీకి ఓట్స్ ఏమని చెప్తున్నారు, కాకపోతే మోత్కుపల్లి నరసింహులు గారేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు. సో కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ బీజేపీకి టర్న్ చేసే ప్రయత్నం అనుకోవచ్చు. ఏది ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ కావచ్చు లేదు, ఇప్పుడు మాకు పొట్టగొట్టేటోళ్ళు ఉన్నారు, కడుపు ఆకలి చూసి అన్నం పెట్టేటోళ్ళు ఒకరు ఉన్నారు అనుకో. పొట్టగొట్టడానికి మాత్రం ఓటేమని చెప్పలేము కదా. మా నరసింహులు అన్న చెప్తాడా? పొట్టగొట్టింది కాంగ్రెస్ అని అంటున్నాడు కదా. పొట్టగొట్టిన కాంగ్రెస్ ఓటేమని ఆయన చెప్పలేడు కదా. నేను మా కడుపు చూసి తిండి పెట్టేవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. మాకు 4లో 3 సీట్లు ఇచ్చింది ఎవరు? బీజేపీ. వర్గీకరణ చేస్తామని ముందుకు వచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మా ఆకలి బాధలు తీర్చే ప్రయత్నం చేస్తున్నది ఎవరు? వాళ్ళు. మరి నేను ఎవరికి సపోర్ట్ చేయాలి? అనివార్యం కదా. విన్నారు కదా, ఇది మందకృష్ణ మాదిగ గారు చెప్తున్న పరిస్థితి. సో మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు అంటే, మాదిగలకు ఇప్పుడు అసెంబ్లీ సీట్స్ కావచ్చు, ఎంపీ సీట్ కానీ ఇవ్వలేను, కానీ కార్పొరేషన్ లో న్యాయం చేస్తామని చెప్తున్న పరిస్థితి. కాబట్టి మందకృష్ణ గారు ఏమంటారు అంటే, మీ కార్పొరేషన్ సీట్లు ఓటు కావాలి, మీ కార్పొరేషన్ అదే రెడ్లకు ఇచ్చుకోండి, వేరే పార్టీ నాయకులకి వేరే నాయకులకు ఇచ్చుకోండి, కానీ మాదిగలకు మాత్రం ఇటు అసెంబ్లీ సీట్ కావచ్చు, ఎంపీ సీట్ కావచ్చు, ప్రజలతో కొట్లాడే సీట్ ఏదైతే ఉందో సో అది ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్న పరిస్థితి. అండ్ అలాగే ఏదైతే ఉందో నెక్స్ట్ రాబోయే 4th కి ఇంకా 7th కి 2 రోజులు ఏదైతే ఉందో సో అప్పుడు ధర్నా కానీ దీక్ష కానీ మోత్కుపల్లి నరసింహులతో కలిసి మేము చేసే ప్రయత్నం చేస్తాం. అండ్ అలాగే మాదిగలందరూ ఆ రోజు రావాలి. సో మాదిగ ఓట్లని మళ్ళీ బీజేపీకి వేయాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో రాణా ప్రతాప్, హైదరాబాద్.